మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు కదా, అయితే రండి. రాజ్యాంగం మారినా రాచరికప రాచకాలు ఆగలేదు. క్యాలెండర్లు మారినా కన్నీళ్లకు కారణాలు మారలేదు. రైట్స్ ఇప్పించినందుకు రోడ్లపై బొమ్మలు పెట్టారు, రోజువారీ అరాచకాలకు సాక్షులుగా నిలబెట్టారు. మీరు మీ వ్యవస్థలు గతంలో ఇలానే అవుట్స్కట్స్ లో జల్లెడ పట్టుంటే బట్టలు లేకుండా వెర్రిగా వ్యవహరిస్తున్నాడని వేమన్ని, బుద్ధి లేని వాళ్ళలాగా బోధి వృక్షం కింద కూర్చున్నాడని బుద్ధుడిని కూడా ఇబ్బంది పెట్టేవాడు. దండంరా మీకు మీ రాజకీయ సమాజానికి. నేను దూరంగా ఉంటేనే మీ అందరికీ మంచిదిరా. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు కదా, అయితే రండి. ఏయ్, డోరు పడగొట్టిందే కాకుండా ఇంకా ఎక్కడ ఉన్నావా? ఇప్పటి వరకు జరిగిన 106 రాజ్యాంగ సవరణలో ఏ ఒక్కటి కూడా ఈ సుదీర్ఘమైన సమస్యలకు సంధి చేకూర్చలేకపోయాయి. ఎంత పొగర్రా! జరగాల్సిన సవరణ ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికి. అందుకే ప్రపంచం కోసం ఎవడు కలకన్నది కలగానే ఉండిపోయింది సార్. సిగ్గు లేదు మీ అందరికి.